కేబీఆర్ న్యూస్ కి స్వాగతం. జగ్గంపేటలో అంగరంగ వైభవంగా సంక్రాంతి సంబరాలు. హాజరైన జ్యోతుల నెహ్రూ దంపతులు, జ్యోతుల నవీన్ దంపతులు. సంక్రాంతి అంటే మొదటగా గుర్తుకు వచ్చేది రంగవల్లులు, గొబ్బెమ్మలేనని, పల్లెల్లో సంక్రాంతి పనులు మొదలయ్యేది కూడా నెలముక్కు పెట్టడంతోనే అని రంగవల్లులు భారతీయ సంస్కృతిలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పేర్కొన్నారు. జగ్గంపేటలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా సోమవారం నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో హరిదాసు కీర్తనలు, గంగిరెద్దుల నృత్యాలు, భోగి మంటలు, రంగవల్లులు, గొబ్బెమ్మలు, కోలాటాలు, కూచిపూడి నృత్యాలు ఇలా అన్ని రకాల సంక్రాంతి సాంస్కృతిక కార్యక్రమాలతో శోభాయమానంగా జరిగింది. ఈ కార్యక్రమాలను జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ మణి దంపతులు, జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్, లక్ష్మీదేవి దంపతులు ప్రారంభించారు. మరో అతిథిగా జనసేన పార్టీ ఇన్ఛార్జి తుమ్మలపల్లి రమేష్ పాల్గొన్నారు. హిందూ సాంప్రదాయాన్ని అనుసరించి పెద్ద పండుగ అన్నది మనకి భారతదేశంలో ఒక అత్యున్నతమైనటువంటి పండుగ కాకుండా మన ఈ అవకాశం ఇచ్చినటువంటి మన పెద్దలందరికీ కూడా ఒకసారి జ్ఞప్తి తెచ్చుకొని నీరాజనం పలికేటటువంటి పండుగ కూడా పెద్ద పండుగ. పెద్దలు దీన్ని చెప్తారు. అటువంటి పెద్ద పండుగని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మరి ఒక జాతీయ పండుగ, అధికారిక పండుగ గుర్తించి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కూడా, గతం నుంచి కూడా ఈ పండుగను ప్రభుత్వ పరంగా చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు మనం జగ్గంపేట నియోజకవర్గ హెడ్ క్వార్టర్ జగ్గంపేటలో ఈ పెద్ద పండుగ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. నిజంగా నేను ఒక చిన్న పిలిపిస్తే అందరూ సాంప్రదాయబద్ధ దుస్తులతో రావాలి అని చెప్పేసి ఒక చిన్న పిలిపిస్తే అందరూ కూడా సాంప్రదాయ దుస్తులతో రావడం, ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ కన్నుల వైభోగాన్ని చూస్తే నిజంగా ఆంధ్రదేశంలో ఉన్నటువంటి పండుగ అంతా కూడా మన జగ్గంపేటలోనే రంగరించుకుంది అని చెప్పేసి అనిపిస్తున్నటువంటి సందర్భం. ఎప్పుడో పూర్వం చిన్నప్పుడు చూసినటువంటి విన్యాసాలన్నీ కూడా ఈవేళ ఈ పండగ కార్యక్రమం ద్వారా మనం తిలకించడం జరుగుతుంది. ఇది చాలా ఆనందదాయకం, అలాగే మన ప్రాంతానికి శుభదాయకం కూడా.